అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్‌లో అందరూ కూడా కొత్తగా ఛానెల్ పెట్టేశారు. సో, ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యూట్యూబ్‌లో ఇక నుంచి ముందుకెలా ఎళ్ళాలి? అంటే ఇక్కడ కొన్ని పదాలైతే మీరు నేర్చుకోవాలండి. ఫ్రీక్వెంట్‌గా మీరు వింటూ ఉంటారు. సో, ఆ పదాలేంటి అనేది మీకు చెప్తాను. జస్ట్ లైక్ ఏంటంటే వీటిని విని అట్లా గుర్తుంచుకోండి. రేపటి రోజున మీకు ఏదైనా మెయిల్‌లో ఇలాంటి పదం వచ్చిందనుకోండి, మీరు కంగారు పడకూడదు. ఇదేంటి కొత్తగా ఉంది అని జెప్పేసి. ఓకేనా? సో, కంగారు పడకుండా ఈ పదానికి మన వాడుక భాషలో దాన్ని ఎలా పిలుస్తారో చెప్తాను. సో, ఇది ఇంగ్లీషే అండ్ అట్లాగే నార్మల్‌గా మనం ఓకే అని ఇట్లా ఇంగ్లీష్‌లో మాట్లాడతాం గదా! సో, ఆ ఇంగ్లీష్ వేరుంటది. ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేదేంటంటే కొంచెం టెక్నికల్ లాంగ్వేజ్‌లో ఉంటదనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సో, ఇంగ్లీష్ అంటే ప్యూర్ ఇంగ్లీష్‌లో నేనేం చెప్పనండి. సో, నేను తెలుగులోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తున్నారో ఆళ్ళందరూ కూడా ఇవి తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతది. కొత్త వాళ్ళకి ఈ వీడియో వెళ్తది. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. ఓకేనా? సో, ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో వచ్చేసరికి కొన్ని పదాలుంటాయండి. మానిటైజేషన్ అని, యాడ్సెన్స్ అని అండ్ అట్లాగే వెరిఫికేషన్స్ అని, లేకపోతే అసోసియేషన్ అని అండ్ అట్లాగే కొంతమంది ఛానెల్ టెర్మినేట్ అయిందండి అని అంటారు. సో, వీటన్నిటికి అర్థాలు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్. యాడ్సెన్స్ అంటే ఆల్రెడీ గతంలో నేను ఒక వీడియో చేసున్నాను. అవి విన్న వాళ్ళకి మాక్సిమం అది అర్థమైద్ది. ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఇది ఫస్ట్ వీడియో చూస్తున్నారనుకోండి మన ఛానెల్‌లో. సో, మీకు మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్ అంటే ఏంటంటే నార్మల్‌గా మన లైఫ్‌లో బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఉంటదో ఎస్‌బీఐ అనో, హెచ్‌డీఎఫ్‌సీ అనో, యాక్సిస్ అనో, ఇండియన్ బ్యాంక్ అనో, యూనియన్ బ్యాంక్ ఇవి ఎలా అయితే ఉంటాయో యూట్యూబ్‌లో కూడా ఒక బ్యాంక్ ఉంటది. ఓకేనా? సో, యూట్యూబ్‌లో కూడా ఒక బ్యాంక్ ఉంటది. సో, దాన్ని యాడ్సెన్స్ అంటారు. గూగుల్ యాడ్సెన్స్ అంటారు. ఇప్పుడు బేసిక్‌గా గూగుల్‌కి సంబంధించి ఇప్పుడు గూగుల్ అంటే ఏంటి? మన హీరో సినిమా ఏది తీస్తున్నాడంటే గూగుల్‌లో చూడు ఒకసారి అని అంటారు. సో, అది గూగుల్. సో, గూగుల్ అనేది ఒక కంపెనీ అండి. ఓకేనా? ఆ కంపెనీ యూట్యూబ్ అనే కంపెనీని కొనుక్కుంది. గతంలో యూట్యూబ్ అనే కంపెనీని కొనుక్కుంది. సో, యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టి డబ్బులు సంపాదించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా మానిటైజేషన్ గురించి కూడా చెప్తాను నేను మీకు. సో, డబ్బులు సంపాదించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా గూగుల్ యాడ్సెన్స్ అని ఒక బ్యాంక్. గూగుల్ వాళ్ళదే యాడ్సెన్స్ అని ఒక బ్యాంక్ ఉంటది. ఓకేనా? ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతారంటే మరి ఆ బ్యాంకు మా ఊర్లో ఉంటదా లేదా? సో, అది బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవేమైనా కావాలని అంటారు. ఆ ప్రాసెస్ ఏముండదండి. అంతా ఆన్‌లైన్ జరుగుతది. మీకు నియర్ బై బ్రాంచెస్ కూడా ఏముండవు. జస్ట్ అంతా ఆన్‌లైన్ ప్రాసెస్ జరిగిద్దనమాట. సో, అది ఎట్లా చేసుకోవాలో చెప్తాను నేను మీకు. సో, అది యాడ్సెన్స్ అంటారండి. ఓకేనా? యాడ్సెన్స్ అంటే ఏంటి? యూట్యూబ్‌కి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్. ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటది. యాడ్సెన్స్‌లో ఇట్లా ఉంది, అట్లా ఉంది. నేను వేరే బ్యాంక్‌కెళ్ళిపోతాను. యూట్యూబ్‌కి వేరే బ్యాంకు అంటే యాడ్సెన్స్ కాకుండా ఇంకొకటి ఇలాంటి బ్యాంక్ ఇంకోటి ఉంటదంటే ఏది ఉండదు. ఒకటే బ్యాంక్ ఉంటది. ఓకేనా? మనం సంపాదించిన డబ్బులన్నీ గూడా ఆ యాడ్సెన్స్ అనే దాంట్లోకెళ్తాయి. సో, అందులో ఒక $100 $100 అంటే ఇప్పుడు రూ. 98 సారీ రూ. 94, రూ. 93 ఉంది గదా! డాలరొచ్చేసి 9,300 ఆ బ్యాంక్‌లోకి రాగానే అక్కడి నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతది. ఓకేనా? సో, అది మన బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ చేయాలి? అసలు అదంతా ప్రాసెస్ ఫుల్ లెంత్ వీడియో చేశా. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఈ వీడియో చూస్తే మీకు మొత్తం ఫుల్‌గా అర్థమైపోద్ది. ఓకేనా? ఇక మానిటైజేషన్ అంటే ఏంటి? సో, చాలామంది మానిటైజేషన్ అంటారు. అన్న 4,000 అంటారు. నాకేం అర్థం కావట్లేదన్న అని చాలామంది అడుగుతున్నారు. స్టిల్ ఇప్పటికి వస్తున్నాయి. మానిటైజేషన్ అంటే ఏంటంటే ఏం లేదండి. సింపుల్‌గా మీరు యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మానిటైజేషన్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియో చూసారనుకోండి దాని మీద ఒక యాడ్ వస్తది. వీడియో ప్లే అయ్యే ముందు ఒక యాడ్ వస్తది. ఇప్పుడు ఈ వీడియో చూసినా స్టార్టింగ్‌లో ఒక యాడ్ వచ్చుంటది. వీడియో ప్లే అవ్వక ముందు. ఓకేనా? సో, ఈ యాడ్ నా వీడియో మీద రాడానికి నా ఛానెల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది అని అర్థం అనమాట. అంటే యాడ్స్ వస్తే యాడ్స్ నుంచి నాకు డబ్బులొస్తాయి. సో, నేను ఈ ప్రోగ్రామ్‌కి మానిటైజేషన్ అనే కాన్సెప్ట్‌కి నేను అప్లై చేసుకున్నా. ఈ జాబ్‌కి నేను అప్లై చేసుకున్నా కాబట్టి వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి నా వీడియోల మీద యాడ్‌లొస్తున్నాయి. నా వీడియోల మీద యాడ్‌లొస్తే ఏమవుతది? నాకు డబ్బులొస్తాయి. ఓకేనా? సో, సింపుల్‌గా మానిటైజేషన్ అంటే ఏమి లేదు. యాడ్స్ మన వీడియోస్ మీద వచ్చే కాన్సెప్ట్‌నే మానిటైజేషన్ అంటారు. ఓకేనా? సో, మానిటైజేషన్ అవ్వని ఛానెల్స్‌కి కూడా యాడ్స్ ఒస్తాయి. కాకపోతే వాళ్ళకి, మనకి తేడా ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఛానెల్ పెట్టి, వాళ్ళు పెట్టే వీడియోస్ మీద కూడా యాడ్స్ ఒస్తున్నాయి గదా! ఆ వచ్చే డబ్బులు యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు. మానిటైజేషన్ అనేది అయితే, ఆ వచ్చే డబ్బులు మనం తీసుకోవచ్చనమాట. ఓకేనా? అంటే 45% వాళ్ళు తీసుకుంటారు. 55% మనకిస్తారు.
సో, జస్ట్ చెప్తున్నా. మానిటైజేషన్ అంటే ఏంటి అనంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మానిటైజేషన్ అంటే మన వీడియోస్ మీద యాడ్స్ వచ్చి మనకి డబ్బులు మన బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చే ప్రాసెస్‌ని మానిటైజేషన్ అంటారు. ఓకేనా? మన ఛానల్ అంటే మనకి డబ్బులు రావాలి అనంటే ఈ మానిటైజేషన్ అనేది అవ్వాలి. ఓకేనా? సో, అది. అండ్ అట్లాగే అసోసియేషను ఈ పదాన్ని చాలామంది వినే ఉంటారు. సో, అసోసియేషన్ ప్రాబ్లమ్ ఉంది అని అంటారు. సో, మీ యాడ్సెన్స్ అసోసియేషన్ ఇష్యూ ఉంది అని అంటారు. అని చెప్పేసి అంటారు. అసోసియేషన్ అంటే ఏం లేదండి. మన భాషలో చెప్పాలి అనంటే లింక్ చేసుకోవటం. అర్థమైందా? మన భాషలో మాట్లాడుకుంటే లింక్ చేసుకోవటం అనమాట. సో, ఈ లింక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటైజేషన్ అప్లై చేసుకునేటప్పుడు యాడ్సెన్స్ అసోసియేట్ చేసుకున్నారా అని అడుగుతారు. అంటే యాడ్సెన్స్‌ని లింక్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. ఓకేనా? సో, అది అసోసియేషన్ అంటే లింక్ చేసుకోవటం అని అర్థం. ఓకేనా? సో, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్‌కి మన ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందా? లేదా? అండ్ మన పాన్ కార్డ్ లింక్ అయ్యి ఉందా? లేదా? అని ఎట్లా అయితే అంటామో ఇక్కడ అసోసియేషన్ అనే పదాన్ని వాడతారు. లింక్ అనే పదం కాకుండా అసోసియేషన్ అనే పదాన్ని వాడతారు. ఒకవేళ యాడ్సెన్స్ మార్చుకోవాలి అని అనుకుంటే చేంజ్ అసోసియేషన్ అని కొట్టేసి న్యూ యాడ్సెన్స్ డీటెయిల్స్ ఇవ్వండి సరిపోద్దంటారు. అక్కడ చాలామంది ఏంటంటే, "అన్న అసోసియేషన్ అంటే ఏంటన్నా? మీరు చేంజ్ అసోసియేషన్ అన్నారు. నాకు ఈ ఆప్షన్ ఏం కనిపించట్లేదు" అనంటే అక్కడ మీకు యాడ్సెన్స్‌లోనే కనిపిస్తది ఆప్షన్. అంటే మానిటైజేషన్ పేజ్‌లోనే కనిపిస్తది ఆ ఆప్షను చేంజ్ అసోసియేషన్ అని చెప్పేసి. అంటే అసోసియేషన్ అంటే మీనింగ్ చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ అంతా చెప్తున్నా మీకు. మీరిప్పుడు ఏమి యాడ్సెన్స్‌లు మార్చాల్సిన అవసరంలా. జస్ట్ అసోసియేషన్ అంటే ఏంటి అనంటే లింక్ చేయటం అనే ప్రాసెస్‌ని అసోసియేషన్ అంటాం. ఓకేనా? అండ్ అట్లాగే టెర్మినేషన్ చాలామంది రీసెంట్ డేస్‌లో ఈ పదాన్ని బాగా ఎక్కువ వాడుంటారు. "అన్న నా ఛానల్ టెర్మినేట్ అయిపోయింది" అనంటే కొంతమంది కామెంట్ సెక్షన్‌లోకొచ్చేసి "అన్న టెర్మినేట్ అంటే ఏంటన్నా వీళ్ళేదో టెర్మినేట్ అన్నారు. అది మాకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి" అని. టెర్మినేట్ అంటే నథింగ్ బట్ అండి డిలీట్ అయిపోవటం. అర్థమైందా? సో, వాళ్ళ ఛానల్ టెర్మినేట్ అయింది. అంటే మన భాషలో ఏం మాట్లాడుకుంటాం అంటే వాళ్ళ ఛానల్ డిలీట్ అయింది. సో, యూట్యూబ్‌లో ఏంటంటే వాళ్ళ ఛానల్ డిలీట్ అయిందని చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఎక్కువ శాతం ఏంటంటే ఛానల్ టెర్మినేట్ అయిపోయిందండి. కాపీరైట్ ఇష్యూస్ వచ్చి టెర్మినేట్ అయింది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చి టెర్మినేట్ అయిపోయిందని చెప్పేసి అంటా ఉంటారు. అంటే వాళ్ళ ఛానల్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళ ఛానల్ డిలీట్ అయిపోయింది అని అర్థం అనమాట. కాబట్టి టెర్మినేషన్ అని అంటా ఉంటారు. ఓకేనా? సో, కాపీరైట్ స్ట్రైక్ అండ్ అట్లాగే కాపీరైట్ క్లెయిమ్ అని చెప్పేసి ఉంటాయండి. సో, కాపీరైట్ స్ట్రైక్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఉంది. నా వీడియోని మీరు డౌన్‌లోడ్ చేసుకొని నా పర్మిషన్ లేకుండా మీరు వాడేశారు. సో, ఇక్కడ నాకేమవుతదంటే అరే! వీళ్ళెవరు అసలు నా పర్మిషన్ లేకుండా వీళ్ళు నా వీడియోని ఎట్లా వాడతారు అని చెప్పి నేను కోప్పడ్డాననుకోండి. వెంటనే ఏం చేస్తా యూట్యూబ్ వాడికి కంప్లెయింట్ చేస్తాను. ఇతను నా పర్మిషన్ లేకుండా నా వీడియో వాడేశాడు. ఇతని ఛానల్‌ని తీసేయండి అని చెప్పేసి నేను ఒక కంప్లెయింట్ పెడతాననమాట. ఓకేనా? ఆ కంప్లెయింట్‌ని కాపీరైట్ స్ట్రైక్ అంటారు. ఓకేనా? ఈ కంప్లెయింట్ 90 రోజులు ఉంటదండి. 3 నెలలు ఉంటది. ఈ 3 నెలల్లో ఇలాంటి కంప్లెయింట్‌లు ఇంకొక 2 వచ్చినాయి అనుకోండి. అంటే ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా! ఇంకొక 2 కంప్లెయింట్‌లు అంటే మొత్తం మీద 3 కంప్లెయింట్‌లు మీ ఛానల్ మీద వచ్చాయి అనంటే మాత్రం మీ ఛానల్‌ని యూట్యూబ్ వాడు డిలీట్ చేసేస్తాడు. ఓకేనా? సో, ఆహ్, అట్లా రాకుండా ఉండాలి అనంటే జాగ్రత్తగా వేరే వాళ్ళ కంటెంట్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు గాని, మ్యూజిక్‌లు గాని, సినిమా పాటలు ఏది గూడా వేరే వాళ్ళవి వాడకూడదు. ఓకేనా? సో, అప్పుడు మీ ఛానల్ సేఫ్‌గుంటది. ఓకేనా? సో, ఇప్పుడు మరి 90 రోజులు అన్నావు గదన్నా! ఒకవేళ 90 రోజులు దాటిన తర్వాత అంటే ఇప్పుడు నేను స్ట్రైకేసి 90 రోజులు దాటింది. ఇంకా వేరే వోళ్ళు స్ట్రైక్ అంటే ఇంకొక కంప్లెయింట్ మీ ఛానల్ మీద వచ్చింది. 90 రోజులు దాటిన తర్వాత వచ్చిందనుకోండి. అది మళ్ళీ మొదటి కంప్లెయింట్ కిందకొస్తది. ఇదొక బెనిఫిట్ ఉంటది. కానీ ఇలా చేయండని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఎప్పటికైనా సరే కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి డేంజర్. ఓకేనా? అండ్ అట్లాగే ఇందులోనే మీకు కాపీరైట్ క్లెయిమ్స్ అని ఉంటాయి. కాపీరైట్ క్లెయిమ్స్ అంటే ఇవి అంత డేంజర్ కాదు. బట్ స్టిల్ ఈ మీరు సంపాదించే డబ్బులు మీవి కావన్నమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సో, నా వీడియో నాకు తెలియకుండా మీరు వాడేసుకున్నారు. సో, నేనేం చేస్తానంటే ఈసారి మీ ఛానల్ తీసేయండి అనే కంప్లెయింట్‌కి బదులుగా నేనేం చేస్తానంటే మీ ఛానల్‌లో ఈ పర్టిక్యులర్ నా వీడియోకి వాడిన నా వీడియో వీళ్ళ ఛానల్‌లో అప్‌లోడ్ చేసుకున్నారు గదా! దానికి ఎన్ని డబ్బులైతే అతని ఛానల్‌లో ఈ వీడియో వల్ల వస్తున్నాయో, ఆ డబ్బులు మొత్తం నాకిచ్చేయనంట. రేపటి రోజున ఆ పర్టిక్యులర్ వీడియోలో మీరొక 10,000, 15,000 సంపాదించారనుకోండి. నా వీడియో డౌన్‌లోడ్ చేసి మీ ఛానల్‌లో పెట్టుకున్నారు గదా! ఆ వీడియో వల్ల మీకొక రూ. 15,000, రూ. 10,000 వచ్చినాయనుకోండి. ఆ డబ్బులు నాకే వచ్చేస్తాయి. మీ దగ్గరికి రావు. అట్లా. దీన్ని కాపీరైట్ క్లెయిమ్ అంటారండి. ఓకేనా? సో, ఇది కూడా కొద్ది గొప్ప ప్రాబ్లమే. కాబట్టి
వేరే వాళ్ళ వీడియోలు, పాటలు, సినిమాలు ఇట్లాంటివేమి వాడకుండా ఉంటే బెటర్ నన్నడిగితే. ఓకేనా? అండ్ ఇందులోనే మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని ఉంటాయి. అంటే యూట్యూబ్‌లో ఇవి చెయ్యాలి, ఇవి చేయొద్దు అని కొన్ని పెడతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్ని బట్టలు లేకుండా వీడియోలు తీస్తా ఉంటారు. లేకపోతే జనాన్ని ప్రాంక్ అని జెప్పేసి గొడ్డలు తీసుకొని నరుకుతా అని జెప్పేసి అంటారు. లేపోతే యాక్సిడెంట్ వీడియోలుంటాయి. అవి తీసేసి ఛానెల్‌లో పెడతా ఉంటారు. అండ్ ఇంకా చాలా ఉంటాయండి. రాజకీయ నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టటము. సో, బాంబులెలా తయారు జేయాలి అండ్ అట్లాగే టెర్రరిజం గురించి అంటే ఒక దేశాన్ని ఎలా నాశనం చేయాలని టెర్రరిజం గురించి మీరు మాట్లాడినా గానీ, సో, ఇవన్నీ గూడా ఏంటంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని కొన్నుంటాయి. అంటే ఈ యూట్యూబ్ వాడు పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ కొన్నుంటాయి. వాటికి విరుద్ధంగా మీ ఛానెల్ ఉంది అని జెప్పేసి వాళ్ళు మీ ఛానెల్‌ని తీసేయొచ్చు. ఓకేనా? అది యూట్యూబ్ నుంచి వచ్చే కంప్లెయింటు. కాపీరైట్ స్ట్రైక్ అంటే మన నుంచి వచ్చే కంప్లెయింట్. సో, ఈ రకంగా ఉంటాయండి. కొన్ని విషయాలైతే మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా పర్లేదండి. మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను కుదిరితే ఓపిక ఉన్నంత వరకు గూడా నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను. చాలా వరకు కామెంట్స్ రిప్లైస్ ఇస్తూ ఉంటాను. ఒకవేళ మీకు రిప్లై రాలేదు అనంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కనిపిస్తుంది చూడండి. 'మధు రాక్ ది యూట్యూబర్' అని. సో, ఈ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి ఈ ఐడీ సెర్చ్ చేసి ఫాలో అవ్వండి అక్కడ. మీరక్కడ ఫాలో అవుతే ఏమవుతదంటే, నేను డైరెక్ట్‌గా మీ మెసేజ్ నేను చెక్ చేయడానికి నాకు ఈజీ అవుతది. సో దట్ మీకు రిప్లై వస్తది తొందరగా. ఓకేనా? సో, మాక్సిమం ఇక్కడ కామెంట్ చేయండి. ఇక్కడ కామెంట్ చేసినా మీకు రెస్పాన్స్ రాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ లేదు ఇన్‌స్టాగ్రామ్ ఇదంతా చాలా హెవీ ప్రాసెస్ అవుతుంది బ్రో. డైరెక్ట్‌గా మీతో మాట్లాడాలంటే ఎలా అని చాలామంది అడుగుతా ఉంటారు. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే, ఇక్కడ స్క్రీన్ మీద మీకు యాప్ నేమ్ అండ్ అట్లాగే నా ఐడీ గూడా ఇస్తున్నాను చూడండి. 'కాల్ మీ ఫర్' అని ఒక యాప్ ఉంటదండి. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్‌లో అవైలబుల్ ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకొని నాకు అక్కడి నుంచి మీరు కాల్ చేయొచ్చు. నా ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా? సో, ఇది ఎలా యూజ్ చేయాలి అనే వీడియో గూడా కుదిరితే ఇప్పుడు ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. కాల్ మీ ఫోర్‌లో నాకు ఎట్లా కాల్ చేయాలనే ప్రాసెస్ కూడా ఆ వీడియోలో ఉంటది. మీకు అవసరం అయితేనే చేయండి. అవసరం లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, అది అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.